మరి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మీ తొర్రూరులో 16 ఎవరు పరం అయ్యే అవకాశం ఉంది? తొరూరులో అయితే నాకు 50-50 అర్థమవుతుంది. కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఏమైనా చేసే ప్రయత్నం తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఏమో ఇట్లా ర్యాలీలు చేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు. ఇంకా ఏం ప్రచారం స్టార్ట్ చేయలేదు వాళ్ళు. క్యాండిడేట్లను ఇంకా డిక్లేర్ చేయలేదు చాలా వరకు. చాలా మందిని క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేయలేదు. ఇంకా 2-3 వార్డులలో క్యాండిడేట్లను కూడా డిక్లేర్ కాలేదు. దాన్ని బట్టి ఇంకో 4 రోజులు అయితే అర్థమైంది. ఇప్పుడైతే 50-50 అనుకుంటున్నాను నేను. ఏదైనా కన్ఫామ్గా చెప్పడానికి క్యాండిడేట్లు అందరూ డిక్లేర్ అయితే మనం ఏమైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. 50-50 అంటే ఎవరెవరికి? 50-50 అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కే ఉంటుంది. నేను బీజేపీ వస్తే 1-2 వస్తాయి అంతే. ఒకటి మనోడు అంటే సాయినగర్ సైడ్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఇక్కడ ఇప్పటికీ బీజేపీ గెలుస్తుంది 5వ వార్డు 6వ వార్డు సంథింగ్ ఐడియా లేదు ఇక్కడ. ఇప్పటికీ అంటే 3 సంవత్సరాల నుంచి అయితే అది గెలిచింది. 1 సంవత్సరం పోయింది మొన్న పోయినసారి కాక పోయినసారి. ఈసారి కూడా టఫే ఉన్నది చెప్పలేను. 50-50 అని అందుకనే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తం పోటీ మొత్తం అదే ఉంటుంది. కానీ మరి ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు అయింది అధికార పార్టీ కాంగ్రెస్ మరి తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి ఎలా అనిపిస్తుంది అభిప్రాయం? అంటే నాకు స్పెషల్గా అయితే ఏం అనిపించట్లేదు. నార్మల్గానే ఉన్నది. సరే కాకపోతే పథకాలు అనేది ఈయన పెట్టట్లేడు. కాదు క్యాజువల్గా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే పథకాలు చేసేది, బాగా పథకాలు పెట్టేది. రైతులకు కొంచెం భరోసాలు ఇచ్చి రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. రైతుల కాడ కొంచెం ఏమైనా చేయాలనేది నా కోరిక అంతే. మరి రైతులకి ఆల్రెడీ రుణమాఫీ అయిందని అంటున్నారు. రుణమాఫీ అనేది కదా ఇప్పుడు ఇది ఉంది కదా, బోనస్ రావట్లేదు. రుణమాఫీ అయిందని అందరికి కాలేదు. రైతు భరోసా కూడా లేదు. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రతి పంటకి ఇంత డబ్బులు 5,000-6,000 ఎకరానికి అని ఇస్తారు. అది కూడా ఇవ్వట్లేరు. దానివల్ల కొంచెం రైతులకి కొంచెం బెనిఫిట్ అవకాశం ఇస్తేనే రైతు మంచిగా ఉంటేనే మనం బాగుంటాం అని నా ఆలోచన.